మరియమ్మ ఏ ఊరు మీది? పలకూరు. ఈ నంద్యాల తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ కి ఎన్ని నెలల నుంచి మీరు వస్తున్నారు చర్చికి? ఫస్ట్ నుంచి వస్తున్నారు. మేము ఫస్ట్ ఆయన కాడికి పోతున్నాం, పెద్ద ఆయన కాడికి. దేవుని బట్టి అన్నను బట్టి ఇక్కడ నంద్యాల జరుగుతుందంటే ఇక్కడ వస్తున్నాము. పరిచయం ఇక్కడ చేసుకుంటున్నాం. కొన్ని రోజుల తర్వాత అమ్మాయి పరిచయం అయింది. ఇట్లా పని అన్నకు నాకు సంబంధం ఉంది అని ఉంది. మేమిద్దరం కలిసినాము, మేము ప్రెగ్నెంట్ అని చెప్పినాము. ప్రెగ్నెంట్ అంటే మళ్ళీ మళ్ళీ ఆయన తరపున నేను వచ్చాను హాస్పిటల్కి చేసి చెప్తామన్నా. అంటే ఆమె వద్దులే, ఏ వద్దు నేనే ఉంచుకుంటాను ఇట్లా అని చెప్పింది. సర్లే ఉంచుకో అని చెప్పినాము. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మేము వీటికి వచ్చి అంతా గందరగోళం చేసినాము. నీది ఏదైనా నువ్వు ఒకటి చెప్పమ్మా. ఇప్పుడు మహిమ కుమారిని నిజంగా పాస్టర్ ప్రభు కుమార్ పాడు చేశాడా? లేదన్నా, చేయలేదు. పక్క ఇదంతా అబద్ధం అన్న. నేను కానీ నన్ను కానీ నమ్మించింది. అసలు నాకు అమ్మాయి నమ్మించిందా? ఎవరైనా కానీ తెలియదు అమ్మాయి నాకు. అసలు మాది నాకు ముగ్గురు కూతుర్లు అన్న. ముగ్గురు కూతుర్లు ఒక కొడుకు. నాకు చిన్న పిల్ల, నా బిడ్డ కానిపోయింది. అప్పుడు అక్కడ ఏసార్పీసీ కాలనీకి వెళ్ళి అన్ననే నాకు రూమ్ చూసి పెట్టిండు. ఇప్పుడు నిన్ను ఇలా ఎవరన్నా బలవంతం చెప్పిస్తున్నారా, నువ్వే చెప్తున్నావా? అన్నా నేను ఫస్ట్ నుంచి చాలా రోజు నా బిడ్డ అన్నా. నేను అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. దేవుని బిడ్డను, ఆయన బిడ్డను కాదు, ముఖ్యంగా ఆయన బిడ్డ. నేను ఎట్ట బతుకులనే సతిలో మా ఆయన చనిపోయిన సమస్యలో నేను దేవుని బట్టి అన్నను పాలవుతానని ప్రేమించుకుంటూ వచ్చాను. కానీ ఎప్పటికీ అబద్ధాలని చెప్పాను. నాకు ముగ్గురు కూతురు ఉన్నారు, ఇద్దరు ఒక పాప గారు నిక్కింది. ఇదంతా అయితే మహిమ కుమారి కావాలనే చేస్తుంది. అబద్ధం అయితే ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే నిజం అయితే ఇదంతా లేకుండా ఫస్ట్ నాకు చెప్పింది కదన్నా. అవును నేను ప్రెగ్నెంట్, నాకు లేకుండా కనుక అన్న కార్యక్రమాలు లేకుంటే కూర్చొని నేను ఇటు ఆయన చెప్పాలి కదన్నా. అందరికి అంతా ఇట్లా సంఘాన్ని బయటికి తీసుకొచ్చి ఆయనకి ఏం సంబంధం అయితే ఉన్నా మేము చెప్పులే. ఆయన పేరు బయటికి తీసుకొచ్చి ఇంత చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ రోజు 22వ తేదీ మరుసటి రోజు ప్రెగ్నెంట్ చేసిన రోజు నన్ను బలవంతం చేసినారు. ఆ రోజు ఏమి వచ్చిందని చెప్పింది వీడియోలో. అసలు నేను రానగా రాలేనా, నేను ఎన్ని గంటలకు వచ్చినాను? ఇప్పుడు 22వ తేదీన ఇక్కడ ఇదే మందిరంలో నన్ను పాడు చేశాడు అని చెప్తుంది అమ్మాయి. అది నమ్మేటట్టుందా? అది లేదన్న. అసలు ఆ రోజు సుభానన్న ఉన్నాడు, అందరు ఇక్కడనే ఉన్నారు. ఇక్కడంటే ఫోన్ చేసి ఆదివారం రోజు ఆరాధన చూసుకొని పోయినాము. సోమవారం రోజు అన్న ఫోన్ చేసిండు, అన్న పెద్ద అన్న వస్తున్నాడు అంటే సర్లన్న వచ్చానని పొద్దున్న వచ్చాను. 7 కల్లా వచ్చినాయి ఇక్కడికి. అసలు ఇక్కడ అన్నలు తప్ప అమ్మాయి లేదన్నాడు. లేదు పక్క అన్న. ఆ రోజు పరిచయం ఎంత దారుణంగా అబద్ధాలు చెప్పి షాలేం రాజు గారిని టార్గెట్ చేస్తూ ఏంటి ఇంత 2 నెలల నుంచి ఏంటి గోల ఏంటి? ఇప్పుడు ఆ వీకేఆర్ ఎక్కడికి వచ్చి ఆ ఇల్లు చూపించాడే తప్ప ఇక్కడికి వచ్చి మీ సంఘస్థులందరం పిలిస్తే మాట్లాడతారుగా. విషయం అన్నా, అమ్మాయి ప్రతి చోట ప్రతి లైవ్లలో కానీ ప్రతి వీడియోలో కానీ ఒకటే చెప్తుంది, సంఘంలో ఉన్న అందరికీ తెలుసు మా ఇద్దరికి ఉన్న బంధము అంటుంది. ఎవ్వరికి తెలియదు అన్న. ఈ ప్రేమ పాఠాలు ఇవన్నీ చూడడానికే మేము మందిరానికి వచ్చేది. ఇవన్నీ తెలిస్తే మేము అసలు ఊరికే ఉంటామా? అసలు ఇది తెలిసిన తర్వాతనే ఇంత భాగవతం ఉంది అమ్మాయి. నేను విజయవాడ నుంచి వచ్చా, నాకు తెలిసిన సమాచారం అంటే ఇక్కడ వాళ్ళు ఎవరు చెప్పింది కాదు. ఆ అమ్మాయి నీ గురించి మొత్తం నువ్వు సపోర్ట్ అని చెప్పి ఆ అమ్మాయి నీ గురించి చెప్తుంది. మరియమ్మ గారు అంటే మీరేగా మీరే సపోర్ట్ చేస్తున్నారు, లేని ఉన్నట్టు ఉన్నవి లేనట్టు అని చెప్పి ఒక వాదన వినపడుతుంది. ఇందులో మీ పాత్ర ఎంత ఉంది? అంటే ఇప్పుడు మహిమ కుమారి విషయంలో అంతా ఆ పిల్ల చెప్పేనా అబద్ధాలేనా? అమ్మాయి చెప్తుంది అట్లా ఇవన్నీ. మరియమ్మ ఆంటీ అని ఒక ఆవిడ ఉంటది, ఆవిడకి అన్ని తెలుసు. అమ్మాయి చెప్తుందంట. ఏం తెలుదా అన్న, నాకేం తెలుదా? ఇప్పుడు నేను ఫైనల్ గా రెండు మాటలు అడుగుతా, వాడికి చెప్పేసేసాయి. ఈ విషయం అంతా అబద్ధమేనా? మహిమ కుమారి ఈ మాటలన్నీ అబద్ధమేనా? పాడు చేయలే, ఆమె ఏం పాడు చేయలేదన్న. అసలు ఆయన మంచోడు, చాలా మంచోడు. అసలు అన్నలో అన్న నొక్కునే నేను చూసినది మా ఈ రాయలసీమ. మరి అమ్మాయి ఎందుకు ఇట్లా చేస్తుంది? కావాలని ఏమైనా మానసికంగా ఏమైనా ఇబ్బంది ఉందంటారా? ఏమో అమ్మాయికి ఏమైనా మెంటల్ ఎక్కిందేమన్నా పెళ్లి చేసుకోవాలని. ఏమన్నా మీకెళ్ళి అబ్బాయి అంటే పెళ్లి చేయరు ఊరికే. వాళ్ళన్నా కానీ ఒక పాస్టరే కదన్నా. అసలు ఇట్లాంటి అమ్మాయిని బయటకు వచ్చి బయట వాళ్ళు ఇట్లా మాడతారన్నా. అసలు వాళ్ళలో తెలివిందా? ఏదైనా ప్రేమించినా గానీ సరి చేసుకోవాలి కానీ కుటుంబం ద్వారా వచ్చి అందరూ మాట్లాడకాలి కానీ ఇట్లా బయటకు వచ్చి బయట వాళ్ళు ఎట్లా నమ్ముతారన్న. మీ వాళ్ళు ఇట్లా చేస్తున్నారని వేరే వాళ్ళు ఎట్లా నమ్ముతారు? ఆయన ఒక చెవుడు కదా 100 మందికి చెప్తున్నాడు కదా అక్కడ. ఆయనకైనా తెలివి లేదా? ఆయన నా తప్పైందమ్మని చెప్పినాడు కానీ ఆయన వాళ్ళన్నా నా తప్ప నాకే చెప్పినదన్నా. నాకేం చెప్పినాడు అన్న ఇట్లా పని ఇద్దరికి చెప్పిన అక్కల కంటే నాకు ఫోన్ చేసి లేదులేమ్మా, అసలు ఆమె అటుతోడు కాదు, సేవకుడిని ఇష్టపడింది అమ్మాయి మా చెల్లి, ఏం ప్రెగ్నెంట్ కాదు, ఆయన పాడు చేయలేదు, మీ సేవకుని మీరు అపార్థం చేసుకోగరని వాళ్ళన్నా కానీ చెప్పినాడు అన్న ఈ మాట.
వాడైతే మళ్ళీ ఏం తెలియనట్టు కొన్నాడు, అన్ని జీవనం లేకున్నాడు. అసలు గిట్ట తోలు భాషలు ఎందుకు కావాలన్నా? మేము పనికి వెళ్తుంటే మమ్మల్ని అంటున్నారు నా పల్లెటూరులో, మీరు దేవునికి వదినారే, మీ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అంటున్నారు. మన తవడపల్లి వాళ్ళకి ఏం సమానం చెప్పుకోలేకుండా నాకు మన పనికి అండి 50 మంది తవడపల్లి పరిస్థితులకి వెళ్ళి మీరు దేని నమ్ముకునే బిడ్డలా మీరు? యాక్చువల్లీ మేము ప్రేమించుకుంటున్నాం, ప్రభుకుమార్ అన్న నేను ప్రేమించుకుంటున్నామని అని అన్న వాళ్ళ అన్ననే అంటది, మళ్ళీ బావన్లే మా వాళ్ళు అన్ననే అంటది. ప్రేమించుకునే తెలుసుకుంటారు మీకు తెలుసు కదన్నా, అన్ననే అంటది. చాలా మాట ఏంటన్నా, రోజు సన్నిధికే కదా వచ్చేది అన్న అంటది. మళ్ళీ మీ అన్నగారికి చెప్పొద్దు అంటది. ఇట్లా నువ్వు ప్రెగ్నెంట్ నువ్వు నిండు మంచి అయినప్పుడు నాకు చెప్పిన తల్లి అంటాను కదా, నా కాడికి వచ్చే నేను చూపించా కదా ఆ పిల్లని, ఎంత మగ పిల్లడు ఆడపిల్లడు నాకు తెలుసా ఉంటుంది కదన్నా. నా కాడికి వచ్చి అమ్మ మీ సేవకుడు నాకు చేసినాడంటే నేను పెద్ద కాడ తొలగిపోతా కదా. ఇదంతా ఎందుకు చేయాలన్నారు రచ్చ సంఘాన్ని ఎందుకు పాడు చేయడానికి?